తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు మొదటిగా తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నాకు ఇది అవకాశం ఇచ్చినటువంటి మన స్థానిక సంఘముల సేవకులు ఎంఎం శ్రీనివాసరావు గారికి క్రీస్తు పేరిట నా హృదయపూర్వక వందనములు. అలాగే కూడిక ఏర్పాటు చేసినటువంటి సోదరుడి కుటుంబాలకి కూడా నా హృదయపూర్వక వందనములు. చేరువచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి, తల్లులకు, సోదరులకు, సోదరిమణులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని సేవకులు ఇరువురు మన మధ్యన ఉండడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఈ రీతిగా ఆహ్వానాన్ని వారు మన్నించి రాగలిగినందుకు వారి ఇరువురికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మనకున్నటువంటి ఈ కొద్ది నిమిషాల్లో ఒక చిన్న ఆలోచన మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. భూమి మీద ప్రతి మానవుడికి కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మొదటిది లేక గొప్పది సేవకులు చూపించినటువంటి మాట, రక్షణ యెహోవాది. రక్షణ ఎవరిదండి? యెహోవాది. అయితే నేను రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుండి మనకు ఇప్పుడున్న ఈ సమయంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది: దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి మానవుడి జీవితం కూడా దేవుని ఆశీర్వాదాలు పొందడం ఎంతో గొప్ప సంగతో, ప్రతి మానవుడి జీవితం కూడా పతనానికి దారి తీసేటటువంటి పరిస్థితులు కూడా ఆశీర్వాదంతో పాటు అంతే సమానంగా కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. నా ఉద్దేశాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక మనిషి ఎల్లకాలం ఏ లోటు లేకుండా బాగుంటారని చెప్పలేము. ఒక మనిషి ఎల్లకాలం అన్ని కష్టాల్లోనే ఉంటాయి, ఎప్పటికీ బాగుపడ్డనేది కూడా మనం చెప్పలేము. ఎందుకంటే మానవుల జీవితాలలో ప్రతి ఒక్కరికి కూడా ఫాల్ డౌన్ అంటారు ఇంగ్లీష్లో, పతనం అనేది, లేకపోతే దిగజారడం అనేది, లేకపోతే వారి పరిస్థితులు తారుమారవడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రతి వ్యక్తికి ముందు అర్థమవుతుంది, నా పతనానికి ఇదే ప్రారంభ రోజులాగా ఉంది, నా పరిస్థితులు చూస్తుంటే దిగజారుతున్నాయి ఇలాగలాగాని. నేను మాట్లాడాలనుకున్న ఒకే ఒక మాట ఏంటంటే మానవుడి యొక్క పతనం. ఈ మానవుడి యొక్క పతనంలో మనిషి అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. మీకు అర్థం కావడానికి, ఆర్థిక పతనం. ఓ మనిషి తన కుటుంబాన్ని ఎంతగా నిలబెట్టాలనుకుంటాడో అనుకున్న సమయంలోనే ఆర్థికంగా తనకు కలిగే ఇబ్బందులు, వాటిని బట్టి కోలుకోలేని స్థితికి నడిపించబడే అవకాశాలు కూడా ఉంటాయి. ఆర్థిక పతనం గురించి మాట్లాడుకుంటే, అలాగే ఒక కుటుంబం గురించి మాట్లాడుకుంటే, ఒకప్పుడు ఉన్నటువంటి ప్రేమలు, ఒకప్పుడు ఉన్నటువంటి అభిమానాలు అవే స్థాయిలో ఎప్పుడూ ఉంటాయని ఎవరూ చెప్పలేరు. అంటే కుటుంబ పతనం అనేది కూడా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. ఈ మాటలని నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆర్థిక పతనమైనా, కుటుంబ పతనమైనా, ఆరోగ్య పతనమైనా, ఇలా ఏ రకంగా మాట్లాడుకున్నా మనిషి ఏదో ఒక సమయంలో ఏదో ఒక స్థితిలో దిగజారుతుంటాడు, పడిపోతుంటాడు. కొన్నిసార్లు లేవలేని పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. అది ఏ ఒక్కరికైనా కూడా. అయితే భూమి మీద ఇవన్నీ మనకు అర్థమయ్యే ఉదాహరణలే. కానీ ఈ పతనాలు అనేవి, ఈ బాగోకపోవడాలు అనేవి ఎలా ఉన్నప్పటికీ ఆత్మీయంగా మనిషి పతనం అవ్వడం అనేది కానీ ప్రారంభిస్తే ఆత్మీయ జీవితం మరలా తిరిగి కోలుకోవడం అనేది ఏ ఒక్కరి వల్ల కాదు. ఈ భూమి మీద ప్రతి మానవుడు ఆర్థికంగా, కుటుంబ పరంగా, లేకపోతే శారీరకంగా, ఆరోగ్యపరంగా ఎందుకు నేను ఒకప్పుడున్న స్థితిలో ఈనాడు లేకపోతున్నాను అని దుఃఖపడుతుంటారు, బాధపడుతుంటారు, ఆలోచిస్తూ ఉంటారు. కానీ వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది, ఆత్మీయంగా తను పడిపోతున్నాడు. తన ఆత్మ నరకానికి కాకుండా పరలోకానికి, మనుషులందరూ స్వర్గం అంటే ఎక్కువగా మాట అర్థమవుతుంది, అక్కడికి నడిపించబడ్డానికి
నేను భూమి మీద జీవిస్తున్నాననే ఆలోచన వారు విడిచిపెట్టి ఆత్మీయ పతనానికి నడిచేవారు ఉంటారు చూసారా, అలాంటి వారి విషయంలో మనం బాధపడాలి. మనమే కాదు, ఆ ఆత్మీయ పతనంలో వెనకబడేవారు కూడా వారి ఆత్మ ఏ క్షణాన ఈ శరీరాన్ని విడిచిపెడితే పరలోకానికి వెళ్లకుండా నరకానికి వెళ్ళిపోవలసి వస్తుందేమో అని చెప్పి ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది. అయితే నేను నిలబడినటువంటి ఈ సమయంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఈ మాటలు ఎంతమందికి వినబడుతున్నాయో వారందరికీ ఒకే ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఆత్మీయ పతనం అనేది మొట్టమొదటిగా మానవుడి జీవితంలో ఎక్కడ కలుగుతుంది అంటే, ఒక మనిషి ఆత్మీయంగా తను ఎప్పుడు పడిపోతాడు అంటే, మొదటి దశ ఆత్మీయంగా తను పడిపోవడం అనేటటువంటి దానిలో మొదటి విషయాన్ని మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి ఆలోచన అంటే, ప్రతి మనిషికి కూడా దైవ భయం అనేది ఎక్కడో చోటు ఉంటుంది. ప్రతి మనిషికి కూడా దేవుని యొక్క భయం అనేది తనకు ఆరోగ్యం బాగులేనప్పుడు కావచ్చు, పరిస్థితులు బాగులేనప్పుడు కావచ్చు, నేను అనుకున్నది ఏది నా చేతులతో నేను చేయలేకపోతున్నాను, ఈ సమయంలో దేవుడు అవసరం ఉంది అనైనా అనుకోవచ్చు. మొత్తం మీద ప్రతి మానవుడు కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే పరిస్థితి ఒక చోట ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఆ మాట ద్వారా గమనిస్తే, రోమీలకు రాయబడిన పత్రిక 1:18 దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుని యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను ఆయన యొక్క కోపం రగులుకుంటుందట. అయితే ఏంటి మనిషి ఆత్మీయంగా పతనం అవడం అంటే, మొట్టమొదటిగా నా ఆరాధన, నేను చేస్తున్నటువంటి పూజ అయినా, ప్రార్థన అయినా, నమాజ్ అయినా, ఇవన్నీ కూడా నా దేవుని దగ్గరికి వెళ్తున్నాయా లేదా అనేటటువంటి ఒక ఆలోచన మనిషికి ఎప్పుడైతే మొదటగా రాదో, అక్కడ నుండే ఆత్మీయంగా ఆ మనిషి వెనకబడటం అనేది ప్రారంభం అవుతుంది. దయచేసి ఈ మైక్ ద్వారా ఈ మాటలు వినేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆలకించాలని ప్రేమతో కోరుతున్నాము. దేవుణ్ణి నమ్మలేని వారు, అన్యులుగా పిలువబడేవారు ఎవరైనా పూజలు ఎక్కువ చేస్తుంటారు, క్రైస్తవులైన వారు ప్రార్థనలు ఎక్కువ చేస్తుంటారు, లేదా ముస్లిమ్స్ అయిన వారు నమాజులు చేస్తూ ఉంటారు. ఎవరు ఏం చేసినా కూడా అందరి యొక్క భావం ఒకటే. ఏంటా భావం అంటే, ఇదిగో నా దేవుడు అనేవాడు, నన్ను పుట్టించిన వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి నా ప్రార్థనలు వెళ్ళాలి అని అనుకోవడం. నా మాటలు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అయితే అలా వెళ్ళాలని అనుకోవడం ఉత్తమమే, కానీ మనిషి ఎక్కడ తప్పిపోతున్నాడు అంటే, ఆ పతనం అనేది ఆత్మీయంగా దేవుని దగ్గర నుంచి వచ్చాను, మరలా దేవుని దగ్గరికి వెళ్ళేటప్పటికి నేను జాగ్రత్తగా ఉండాలి అనే ఆలోచన ఎక్కడ కోల్పోతున్నాడంటే, నిజంగా నేను చేసే పూజ, నిజంగా నేను చేసే ప్రార్థన, నిజంగా నేను చేసే నమాజు నిజంగానే నన్ను సృష్టించిన దేవుడి దగ్గరికి వెళ్తుందా అని ఆ మొదటి ఆలోచన ఎప్పుడైతే ఒక మానవుడు చేయకపోతాడో, అక్కడ నుండే తన ఆత్మీయ జీవితం అనేది, లేకపోతే పరలోకానికి వెళ్ళాల్సిన జీవితం అనేది పతన దిశలో ప్రయాణం చేస్తూ ఉంటది. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు చదివిన ఆ వచనంలో దుర్నీతి అనే పదం కనిపిస్తుంది. దుర్నీతి అనే పదం కనిపిస్తుంది. నీతి వేరు, అవినీతి వేరు, దుర్నీతి వేరు. మనం మాట్లాడుకున్న సందర్భానికి మాత్రమే నేను వివరించడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు ఆ రోమీలకు రాసిన పత్రిక 1:18 దుర్నీతి అనేటటువంటి ఆ పదాన్ని ఒక కోణంలో మనం ఆలోచన చేస్తే, ఒక మనిషి, జాగ్రత్తగా వినాలందరూ, ఒక మనిషి యేసుక్రీస్తుని నమ్ముకోవాలనుకోవడం నీతి లేక భక్తి. ఒక మనిషి యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా స్వీకరించకపోవడం, లేకపోతే ఆయనను దైవకుమారుడిగా చూడలేకపోవడం, ఆయనని నమ్మకపోవడం అవినీతి, లేకపోతే దాన్నే భక్తిహీనత అంటాం. నా మాటలు మీరు అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని కొలిచిన వారందరూ భక్తి కలిగి ఉండడానికి ప్రయత్నం చేసిన వారైతే, యేసుక్రీస్తు అనే పేరుని వినడానికి కూడా ఇష్టం లేని వారు కేవలం అవినీతిగా లేకపోతే భక్తిహీనులుగా పిలువబడుతూ ఉంటారు. అయితే ఈ రెండింటి మధ్యలో మరొక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అది దుర్నీతి. నీతి అంటే నిజ దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుని కుమారుడి ద్వారా నాకు వచ్చే రక్షణ ఏంటో అర్థం చేసుకోవాలనేది నీతి. నాకు అవేమీ అక్కర్లేదు అనుకుని కూర్చునేవాడు, భక్తిహీనతను కొనసాగించేవాడు అవినీతిపరుడు. కానీ దుర్నీతి అంటే ఏంటి? అసలు ఈ లోకం అంతట్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకుడిగా వారు ఎందుకు అంగీకరిస్తున్నారు, లేకపోతే ఈనాడు నేను ప్రభువుని ఎందుకు అంగీకరించాను అని ఒక మనిషి సరైన ఆలోచన చేయకపోవడం దుర్నీతి. పదాలన్నీ కొంచెం కష్టంగానే ఉంటాయి, ఎందుకంటే వివరించే సమయం లేక మీకు అన్ని విషయాలు ఒక చోట చేరుస్తున్నాను. జాగ్రత్తగా ఆలకించండి.
ఈనాడు భూమి మీద దేవుణ్ణి నమ్ముకోవాలనే ఆశ కలిగిన వాడు భక్తిపరుడు. దేవుడు ఉన్నాడు, ఆ దేవుణ్ణి నమ్మాలి, స్వీకరించాలి, రక్షణ పొందాలనే ఆశ ఆలోచన లేనివాడు భక్తిహీనుడు. ఈ రెండింటి మధ్యలో భక్తిహీనతతో భక్తి కొనసాగించే వారు కొందరు ఉంటారు. ఆ పదం మీకు అర్థమయ్యేలా చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువుని నేను ఎందుకు నమ్ముకున్నాను అనేటటువంటి ఆలోచన లేని వారు కూడా ఈ భూమి మీద ఉన్నారు చాలా మంది. ఎందుకు నేను నమ్ముకుంటున్నాననే సరైన కారణం తెలియకుండానే ప్రభువుతో వారి సహవాసాన్ని కొనసాగించేవారు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. అది దుర్నీతి. ప్రభువుని నమ్ముకోవడం నీతి అయితే నమ్ముకోకపోవడం అవినీతి. ఎందుకు నమ్ముకుంటున్నాను అనేది తెలియకుండా నమ్ముకొని ఆయన మీద ఆధారపడడం అనేది దుర్నీతి. ఇది క్రైస్తవుల లాంగ్వేజ్ లో నేను మాట్లాడాను. ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి మిగతా వారందరి గురించి మనం మాట్లాడాలనుకుంటే నేను ఎందుకు యేసు ప్రభుని నమ్ముకోకూడదనే ఆలోచన చేయకపోవడం దుర్నీతి. యేసు ప్రభుని వారు ఎందుకు నమ్ముతున్నారు, నేనెందుకు ఆ యేసు ప్రభు వారిని నమ్మకపోవాలి, లేదా ఆయన ద్వారా కలిగే రక్షణ అదే నిజమైన రక్షణ నేను ఎందుకు చూడలేకపోతున్నాను అని ఆలోచన చేయకపోవడం దుర్నీతి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాడు దేవుని యొక్క కోపం పరలోకం నుండి అది ఎక్కడ బయలుపడుతుంది అంటే రెండు విషయాలు ఉన్నాయి అక్కడ 18వ వచనంలో. భక్తిహీనత మీదను దుర్నీతి మీదను. భక్తిహీనత మీద ఆయన కోపం ఉంటుందట, దుర్నీతి మీద కూడా ఆయన కోపం ఉంటుందట. 18వ వచనంలో రోమీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం. అయితే భక్తిహీనత మీద ఆయన కోపం వస్తుంది, కానీ భక్తిహీనుల మీద మాత్రం కాదు. ఈ మాట అర్థం అవ్వాలి. ఎవరైతే దేవునికి నచ్చినట్టుగా జీవించలేదో వారిని దేవుడు నాశనం చేస్తానని ఎక్కడా మాట్లాడలేదండి ఆయన. ఆయన కోపం కూడా భక్తిహీనుల మీద కాదు, భక్తిహీనత మీద. అంటే ఎవరైతే నేను భక్తిహీనతలో ఉన్నానో, లేకపోతే నేను చేసే భక్తి సరైనది కాదు అని గుర్తించి ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టపడతారో అలాంటి వారికి రక్షణ ఇవ్వడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఒకవేళ మనం చదవదలిస్తే అదే రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 6వ వచనంలో ఉంటది. ఆయన కోపం భక్తిహీనుల మీద కాదు కాబట్టి ప్రతి మనిషిలో ఉన్నటువంటి భక్తిహీనతను తీసివేయడానికి భక్తిహీనుల కొరకు చనిపోయాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మానవుడిగా భక్తిహీనుల కొరకు చనిపోయాడని రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 6వ వచనంలో మీరు చూడగలుగుతూ ఉంటారు. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా ఆయన యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ప్రియ దేవుని పిల్లలారా, అలాగే ఈ మైకు ద్వారా ఈ మాటలు వింటున్నటువంటి ప్రజలారా, ఈ రాత్రి గల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎవరు నీతిమంతులు, ఎవరు అనీతిమంతులు, ఎవరు దుర్నీతి పరులండి మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే, ఒక మనిషి దేవుడు అనుకొని ఎవరిని కొలుస్తున్నాడో ఆయన దేవుడు అయ్యాడో దేవుడు అవ్వలేదో, లేదా ఆయన దేవుడిగా నేను కొలిచినప్పుడు నిజంగా నేను చేసే ఆరాధన గాని, ప్రార్థన గాని, పూజ గాని, నమాజ్ గాని నిజంగా ఆయన దగ్గరికి వెళ్తుందో లేదో అనే ఆలోచన లేకుండా ఏదో తన సొంత ఆలోచనతో తన భక్తిని కొనసాగించుకుపోయేవాడు ఎప్పటికీ కూడా నీతిపరుడు కాలేడు, భక్తిపరుడు కాలేడు. కనుక ఈ రాత్రి ఈ రెండు ఆలోచనలు చేయాల్సిన అవసరత మనకి ఎంతైనా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మిన వారిగా మీరుంటే మీలో లేకపోతే మనలో ఎవరు కూడా దుర్నీతి పరులు కాకూడదు అనుకుంటే ఆలోచన చేయాల్సిన మొదటి విషయం, నేను ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా స్వీకరించాలి. ఈనాడు ఎందుకోసం ప్రభుని రక్షకునిగా స్వీకరిస్తున్నారో చాలా మందికి దానికి ఆన్సర్ కూడా తెలియదు. ఆ సమాధానం తెలియకుండానే ప్రభు మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. కానీ అలా ప్రభు మీద ఆధారపడి జీవించేవారు కేవలం దుర్నీతి పరులు అవుతారు. నా మాటలు ఆలోచన చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే, నేను ప్రభువుని విశ్వసించాను కాబట్టి ఈనాడు నా జీవితం ఇంత సుఖంగా, లేకపోతే ఇంత ఆనందంగా, లేకపోతే ఇలా నడిచి వెళ్ళిపోతున్నానని నువ్వు నేను అనుకోవచ్చు. కానీ అసలు నేను ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా స్వీకరించాను అనే ఆలోచన నీలో లేకుండానే నువ్వు ప్రభుతో కొనసాగుతున్నట్లయితే నీ భక్తి వ్యర్థం. 1 భక్తి వేరు, 2 భక్తిహీనత వేరు, 3 భక్తిహీనతతో కూడిన భక్తి వేరు. మానవులకి నేను ఇవ్వదలుచుకున్న ఆలోచన ఏంటంటే, నేను చేసే పూజ, నేను చేసే ప్రార్థన, నేను చేసే నమాజు నిజంగా నన్ను పుట్టించిన వాడి దగ్గరకు చేరుతుందా, అలా చేరుతుందా లేదా అనే ఆలోచన ఎప్పుడైతే మానవుడు చేయడానికి ఇష్టపడ్డో అక్కడి నుండే ఏ స్వర్గం అయితే కావాలని ఎదురు చూస్తాడో దాన్ని వెళ్ళడానికి అసలు అవకాశమే లేకుండా పోతుంది. మరి ఈనాడు
దేవుని యొక్క పిల్లలైన వారు లేక దేవుని పిల్లలుగా ఇంకొను పిలువబడలేని వారు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సినటువంటి ఆ విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఆ వచనాన్ని నేను వివరించడానికి ఇక్కడ నిలబడలేదు. ఆ వచనంలో ఉన్న ఒక పదాన్ని మాత్రమే జ్ఞాపకం చేయడానికి నిలబడ్డాను. ఆ వచనంలో చాలా గొప్ప మర్మాలు దాచబడి ఉన్నాయి. చాలా మంది సత్యాన్ని అడ్డగించేవారు ఉంటారు, అది దుర్నీతి చేతనే అడ్డగిస్తూ ఉంటారు. కానీ ఈనాడు నా ఆరాధన, నా ప్రార్థన దేవుని దగ్గరకు చేరుతుందా అని ఒక మనిషి ఆలోచన చేయలేనప్పుడు ఆ మానవుడు నీతిమంతుడు కాదు, అనీతిమంతుడు కాదు. ఆ మానవుడు నీతిమంతుడు కాదు, అవినీతిపరుడు కాదు, దుర్నీతిపరుడుగా మిగిలిపోతుంటాడు. ఎందుకంటే ఇదిగో నన్ను పుట్టించిన దేవుడికి నేను తిరిగి కృతజ్ఞత చెల్లించలేకపోతున్నాను అనేటటువంటి ఆ బాధతో. ఇంకో ఆలోచన, యేసు ప్రభుని నమ్ముకోవడం వల్ల నాకు వచ్చిన ఉపయోగం ఏంటి? ఈరోజు ఆయన నేను రక్షకునిగా స్వీకరించడం వల్ల నాకు దొరికే ఆనందం ఏంటి? ఈ ఆలోచన ఎవరైనా చేయగలిగితే వారిలో నీతి అనేది దేవుడు తనంతట తానుగానే పుట్టిస్తాడు. నీతిపరులుగా జీవించేటటువంటి మార్గాలను చూపిస్తారు. ఇప్పటి వరకు బోధించబడినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఆత్మ సంబంధంగా ఆ కుటుంబాలన్నీ పొందుకోగలుగుతూ ఉంటాయి. కానీ సత్యాన్ని అడ్డగించడానికి చేసే ప్రయత్నాలు దుర్నీతితో సమానం అని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి విషయంలో కూడా నీతి అవినీతి అనేది వేరువేరుగా ఉంటాయండి. నేను ఒక యజమానుడి దగ్గర పనిచేస్తున్నానంటే నీతిగా పనిచేయడం ఉంటుంది, అవినీతిగా పనిచేయడం ఉంటుంది. అలాగే ఏ విషయాన్ని పోయి చూసినా, ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయానికి సంబంధించి పరలోకానికి వెళ్ళడానికి నన్ను భూమి మీద దేవుడు ఒక ఆయన పుట్టించాడని నేను నమ్ముతున్నాను. ఆ దేవుడికే మానకుండా ప్రతిరోజు పూజ చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. మరి ఇప్పుడు ఆ దేవుడు నన్ను కనికరిస్తున్నాడా లేదా అనేది ఒక మానవుడు ఎలా తెలుసుకోగలుగుతాడు అంటే, నిజముగా నేను చేసే ఆ పూజలు నన్ను పుట్టించిన నిజమైన దేవుడికి చెందుతున్నాయా లేదా అనే ఆలోచన చేసినప్పుడు. ఈ ఆలోచన ఏ మానవుడికైతే రాదో అక్కడ నుండే పరలోకానికి వెళ్ళడానికి ఉన్నటువంటి మార్గాలు మూయబడుతూ వారి పతనానికి సిద్ధమవుతూ ఉంటారు. భౌతిక సంబంధమైన పతనం గురించి నేను మాట్లాడలేదు ప్రియ దేవుని పిల్లలారా. ఆర్థిక పతనం, కుటుంబ పతనం, ఆరోగ్యపరంగా పతనం, ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటే అనేక రకాలుగా మనిషి చాలా దిగులు పడుతున్నాడు, చాలా దిగ్భ్రాంతి చెందుతున్నాడు, చాలా నష్టపోతున్నాడు, నశించిపోతున్నాడు. కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైంది, ఒక మానవుడు స్వర్గానికి చేరాలంటే నేను చేస్తున్నటువంటి ఈ ప్రార్థనలు, పూజలు నిజంగా నన్ను సృష్టించిన సృష్టికర్తను చేరుతున్నాయా అని ఆలోచించాలి. అలా ఆలోచన చెయ్యలేని వారందరూ నేను అనుకున్నదే భక్తి, నేను చేస్తున్నదే భక్తి అనే ఆలోచనతో కొనసాగిపోయే వారందరూ దుర్నీతితో కూడినటువంటి అలాంటి భక్తిహీనతతో కూడినటువంటి భక్తిని చేస్తున్నారని ఆ వచనంలో తెలియచేయబడుతుంది. ఒకవేళ మనం ఇంకా ఆ వాక్యాలలో ముందుకు వెళ్ళి చదవదలిస్తే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో ఒక మానవుడు తన శరీర అవయవాలను తనకి నచ్చినటువంటి నీతికి ఉపయోగించుకోవడానికి ఇష్టపడతాడు. అప్పుడు అవి దుర్నీతి సాధనాలుగా శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా చేయబడుతుందట. చేతులతో నేను చేసేటటువంటి ప్రార్థన, కళ్ళతో కానీ కాళ్ళతో కానీ నేను చేస్తున్నటువంటి పూజ ఏదైతే ఉందో అది నిజంగా నన్ను సృష్టించిన సృష్టికర్తకి అంకితం కాలేదనుకున్నప్పుడు నేను చేసే భక్తి అంతా వ్యర్థం. ఆ భక్తిని నేను ఎలా గమనించాలి, ఎలా గుర్తించాలి? ఈ ఆలోచన మనుషులు చేయలేకపోతున్నారు. ఒకవేళ అలాంటి ఆలోచన కానీ చేయగలిగితే ప్రియ దేవుని పిల్లలారా, ఈ భూమి మీద ఈ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి ఏ మానవుడైనా పరలోకం చేరగలడా లేదా అనేది తెలుసుకోగలుగుతారు. కానీ ఏ ఒక్కరు కూడా ఆ త్రోవలో ప్రయాణం చేయట్లేదు. త్రోవలో ప్రయాణం చేస్తున్న నీవైనా నిజంగా ఎందుకు యేసు ప్రభుని రక్షకునిగా స్వీకరించాను అని పరిపూర్ణమైన ఆలోచన కానీ, నమ్మకం కానీ, విశ్వాసం కానీ, ఆ తలంపు కానీ నీకుందా? రెండు విషయాలు. ఒకటి, దుర్నీతి అనే పదానికి మనం మాట్లాడుకుంటున్న వచనాన్ని బట్టి నేను చెప్పే మాట, దుర్నీతి అనే పదానికి రెండు అర్థాలు. ఒకటి, యేసు ప్రభువునే ఎందుకు నేను రక్షకునిగా స్వీకరించాలి అనే ఆలోచన చేయకపోవడం అన్యుడి యొక్క దుర్నీతి. క్రైస్తవుడు రెండో విషయం, క్రైస్తవుడు ఒకవేళ ప్రభువుని నమ్ముకొని విశ్వసించినట్లయితే అసలు నేను ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా స్వీకరించాను అనే ఆలోచన చేయకుండా నీ భక్తి జీవితాన్ని కొనసాగించుకోవడం కూడా దుర్నీతే.
ప్రభువుని నమ్ముకొని బాప్తిష్యం పొంది రక్షణ స్వీకరించి లేకపోతే ప్రభు పట్ల నాకున్నటువంటి విశ్వాసాన్ని కాపాడుకుంటున్నప్పుడు మా విషయంలో మీరు అలా ఎలా చెప్తారు బ్రదర్, లేకపోతే మా విషయంలో మీరు అలా ఎలా చెప్తారు బాబు అని అడిగితే, ఈనాడు నువ్వు పొందినటువంటి రక్షణకు అనుగుణంగా నీ జీవితం నా జీవితం నడవలేకపోతున్నప్పుడు అది దుర్నీతితోటే సమానం. ఎందుకు ఈరోజు నువ్వు ప్రభువుని విశ్వసించావని అడిగితే అందరూ చెప్పే మాట, పలానా సమయంలో నాకు ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడు, పలానా సమయంలో నేను అన్ని ప్రాంతాలు తిరిగాను కానీ ఎక్కడా నాకు కుదుట పడలేదు, ఇగో ఎన్నో అప్పుల బాధలతో ఉన్నాను, ఎన్నో ఇరుకుల్లో ఉన్నాను, ఎన్నో సమస్యల్లో ఉన్నాను, అలాంటి సమయంలో నేను ప్రభు దగ్గరకు వచ్చాను, అక్కడి నుంచి నా జీవితం మారిపోయింది, అందుకే ఈనాడు నేను ప్రభువుని విశ్వసిస్తున్నాను. ఇలాంటి మాటలు చెప్పుకొని ప్రభు దగ్గరకు వచ్చేవారు ఎవరు కూడా నీతి సాధనాలకు లేదా నీతితో కూడిన కార్యక్రమాలు చేయడానికి వారి శరీరాలను కానీ వారి మనస్సును కానీ అప్పగించలేరు. నేను మరొక 3 నిమిషాలు ముగిస్తాను, సమయం అయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ రాత్రి చేయడానికి దేవుడిచ్చినటువంటి ఒకే ఒక ఆలోచన, దుర్నీతి అనేది ఏదైతే నీ జీవితంలో ఎప్పటికీ ఉంటుందో ఆ దుర్నీతితో కూడినటువంటి జీవితం ఎప్పుడైతే నీ జీవితంలో పాతుకుపోతుందో ఆ మానవుడు ఎప్పటికీ కూడా పరలోక మార్గాన్ని వెతకలేడు. మార్గాల గురించినటువంటి వచనాలు కూడా సేవకులు ఇచ్చారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన మరొక వచనం, నేనే మార్గమును. ఎక్కడైతే 3వ కీర్తన 8వ వచనంలో రక్షణ యెహోవా అనబడిందో ఆ రక్షణ యొక్క మార్గాన్ని ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు గాని ఆ తర్వాత అన్యులు గాని ఎవరూ తెలుసుకోలేకపోవడం వల్ల ఆ రక్షణ మార్గాన్ని మనకి పరిచయం చేయడానికి క్రీస్తు ప్రభు వారు తనంతట తానుగా ప్రాణం పెట్టాడు. ఈనాడు నీ పాపాలన్నిటి కోసం ప్రాణం పెట్టినటువంటి రక్షకుడు వేరే ఎక్కడున్నాడు? నువ్వు ఎవరిని చూడగలవు? ఎవరిలో? ఇదిగో నా భక్తిహీనత కోసం ఆయన ఏ పాపం లేనివాడైనా కూడా నా కొరకు ప్రాణం పెట్టాడని ఏ ఒక్క వ్యక్తి కొరకు చెప్పగలం. అలా చెప్పగలిగేటటువంటి ఏకైక వ్యక్తి, అర్హత కలిగిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఈనాడు ఆయనని నమ్ముకోవడము సమస్యే, ఆయనని నమ్ముకోకపోవడము సమస్యే. నమ్ముకోవడం ఏంటి సమస్య అంటే, నువ్వు నిజంగా ఎందుకు ఆయనని రక్షకుడిగా స్వీకరించావో నీకు అర్థం కాకపోవడం. నమ్ముకోకపోవడం ఎందుకు సమస్య అంటే, ఆయన దగ్గరకు నువ్వు రాలేనప్పుడు నీకు పరలోక మార్గాలు అనేవి తెరవబడవు అని అర్థం కాకపోవడం. ఈ రెండు ఆలోచిస్తే నేను దుర్నీతి పరున్నా, నీతి పరున్నా, నేను భక్తిహీనున్నా, భక్తి కలిగిన వాడినా అనే ఆలోచన అర్థమవుతుంది. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఈ మాటలు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని నేను మరొకసారి ప్రేమతో కోరుతున్నాను. రోమీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో దేవుని కోపం ఇద్దరి మీద వస్తుంది. అయితే భక్తిహీనుల మీద కాదు, కానీ వారు చేసే ఆ భక్తిహీనత మీద దేవుడి కోపం కుదురుతుంది. ఆ కోపానికి గురి కాకుండా ఉండాలంటే ప్రతి మానవుడు భక్తిహీనతను విడిచిపెట్టి తన భక్తిని కాపాడుకోవాలి, తన భక్తిని వెతుక్కోవాలి, తన భక్తిని కనుగొని ఆ నిజమైన భక్తిలో నడవాల్సిన అవసరం ఉంది. ఆ నిజమైన భక్తి కేవలము క్రీస్తు ప్రభు వారి పట్ల మాత్రమే ఎవరైనా చూపించగలరు. దానికి కారణం ఏంటంటే, ఆయన రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేవడం వల్ల మాత్రమే నీతి అనే పదానికి నిజమైన అర్థం భూమి మీద దొరికింది. అప్పటి వరకు నీతి అనే పదానికి అర్థం ఎక్కడా లేదు. మరి ఈనాడు అలాంటి నీతిని ప్రకటన చేయడానికి వచ్చిన క్రీస్తు ప్రభు రక్షకుడిగా నీకు అవసరం లేదు, కానీ నీ మనసులో నువ్వు నిర్ణయించుకున్నది, నువ్వు అనుకున్నదే అదే భక్తిని కొనసాగితే ఎప్పటికీ కూడా పరలోకం చేరలేవు. ఒకవేళ నాకు పరలోకం అవసరం లేదంటే, స్వర్గం అవసరం లేదని అనుకుంటే ఏ ఒక్కరు కూడా అసలు ఆ మార్గాలను వెతకాల్సిన పనే లేదు. నాకు నరకమైనా పర్లేదు అనుకుంటే, కానీ పరలోకం చేరాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన పని యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకునిగా స్వీకరించడం. ఆయనని రక్షకునిగా స్వీకరించిన వారందరూ కూడా ఆ మార్గాలు సుగమంగా వెతకగలుగుతారు. ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడు ఆయన మాత్రమే. కనుక ఓ విశ్వాసి, నీకున్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి ప్రభువుకి దూరంగా బ్రతకు. ప్రభువుని నేను నమ్ముకున్నది కేవలం నా ఇల్లు బాగుండాలని, నా కుటుంబం బాగుండాలని, నా పరిస్థితులు బాగుండాలని, నేను అనుకున్నవన్నీ జరగాలని ఆలోచనతో నువ్వు ఇక్కడికి వచ్చినట్లయితే నువ్వు దుర్నీతి పరుడివి, దుర్నీతి పరురాలవే. ఎందుకంటే ఆయన ఎందుకు రక్తం కార్చాడు, ఆయన ఎందుకు చనిపోయి తిరిగి లేచాడు అనేది నీకు అర్థం కాలేదు కనుక. ఒకవేళ అలా కాకుండా
యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రావడానికి ఇష్టపడలేని వ్యక్తిగా ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే అక్కడ కూడా ఆ వ్యక్తి చేయాల్సిన ఆలోచన, నిజంగా నేను చేస్తున్న ఆరాధనలు తండ్రి అయినటువంటి దేవునికి, నన్ను సృష్టించిన సృష్టికర్త దగ్గరకు చేరుతున్నాయా లేదా అని ఆలోచించకపోవడం. అదే పతనానికి ప్రారంభం, అదే మొదటి మెట్టు. అలాంటి పతనానికి ప్రారంభమైనటువంటి దిశలో అన్యులు కానీ క్రైస్తవులు కానీ ఏ ఒక్కరూ ఉండకూడదని నాకు ఇవ్వబడినటువంటి ఈ సమయంలో ఈ రెండు ఆలోచనలు మీ ముందు పెట్టి నేను ముగిస్తున్నాను. కనుక ప్రియ దేవుని పిల్లలారా, దేవుని నమ్మిన వారందరూ మీ మనస్సులో వేరే భావాలేమీ రానివ్వకుండా నేను రక్షణ పొంది పరలోకం వెళ్ళడానికి మాత్రమే ఈ మార్గంలోకి వచ్చాననే ఆలోచనతో ఉండండి. అలాగనే యేసుక్రీస్తు నామాన్ని ఇష్టపడలేనటువంటి ప్రజలారా, మీ యొక్క జీవితాలలో మీరు చేయాల్సిన ఆలోచన ఏంటంటే, నిజంగా నేను చేసే పూజ లేక ప్రార్థన లేక నమాజు ఏదైనా కూడా నన్ను పుట్టించిన దేవుని దగ్గరకు చేరుతుందా? ఈ ఆలోచన చేయాలి. ఆలోచన చేసిన వారు ప్రభువుని రక్షకునిగా స్వీకరించగలుగుతారు. అలా స్వీకరించగలిగేవారు పరలోక మార్గాన్ని కనుగొని అందులో ప్రయాణం చేయగలుగుతారు. మీరు అలా ఉండాలని, నేను కూడా అలా ఉండాలని మీకు తెలియచేస్తూ, నేను కూడా దైవ గ్రంథం నుండి ఈ మాటలు మరొకసారి నెమరు వేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని ముగిస్తున్నాను. ఈ మాటలు ఓపికతో ఉన్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనములు. సమయంలో సోదరులు కుటుంబస్తులు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందామండి.